అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము? ఏప్రిల్ 2, 3, 4 తారీఖులలో జరగబోయేది ఏంటి, వినబోతున్న శుభవార్తలు ఏంటి, ఆ 2 శుభవార్తలు ఏ విధంగా వినబోతున్నారు, చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక, పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అంటే సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇందులో మీకు తెలియని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు వచ్చే కష్టాలకు చిన్న పరిహారాలు కూడా ఉంటాయి. అవి చేసుకోవడం వలన ఎన్నో పెద్ద సమస్యల నుంచి మీరు జీవితంలో కష్టాల బారిన పడకుండా కాపాడబడతారనమాట. కాబట్టి ప్లీజ్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. సింహం అంటే అడవికి రాజు, అడవికి మృగరాజు. అది ఏంటి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అయితే అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే సింహరాశి వారు వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఉండని, ఎక్కడైనా ఉండని, చిన్న బిజినెస్ చేసుకున్న వారికైనా కానివ్వండి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వారికి పుట్టుకతోనే వస్తాయన్నమాట. దేన్నైనా కానీ తప్పు అన్న దగ్గర ఆ తప్పుని చాలా ధైర్యంగా నిలదీస్తారు. అసలు వీరికి ధైర్యం వీరికి పుట్టుకతోనే వస్తుందన్నమాట. ధైర్య లక్ష్మి అన్నట్టుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కానీ వీరికి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేటివి కొత్త సంవత్సరం ఉగాది దాటింది. మనం విశ్వాసనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇక నుంచి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మనం ప్రశ్నించుకొని కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుంది అనమాట. ముఖ్యంగా ఈ సింహరాశి వారు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారం చేసే వాళ్ళైనా, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళైనా సరే, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా సరే, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళైనా, ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి. ఇది మొదటి శుభవార్త, రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెట్టుబడులు పెట్టారు, వ్యాపారం అయిన తర్వాత పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు 10 రూపాయలు అనేటివి మీకు ఇక్కడ నుంచి లాభం రాబోతుందండి. ఖచ్చితంగా మీకు లాభం వచ్చి తీరుతుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది. పార్ట్నర్ కూడా ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మీరు ఇక ఈ విశ్వాసనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సింది, మనుషుల్ని నమ్మకుండా ఉండడం. అందరినీ నమ్మొద్దని కాదు, కొంతమంది ఉంటారు, వారెవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళు, మీ పక్కనుండే వాళ్ళు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేసుకుంటే మాత్రం మీకు ఇది యోగ కాలం అన్నమాట. కలిసి వచ్చే కాలం. కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు. కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగకాలం అన్నమాట. మీకు రూపాయి దగ్గర 10 రూపాయలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి, స్థిరాస్తి పెరుగుతుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చి మీకు ధన ద్వారాలు అనేటివి తెచ్చుకునే అనమాట. కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద. మీకు చాలా చాలా అవకాశం ఉందన్నమాట. యోగ కాలమే సంపాదించుకునే కాలం మీకు. ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది ఈ కాలంలోనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనుషులను నమ్మొద్దు అన్న విషయానికి వస్తే, పర్సనల్స్ ఎవరితో చెప్పుకోవద్దు. మీ యొక్క బలం ఏంటి, మీ యొక్క బలహీనత ఏంటి ఎవరితో కూడా చెప్పవద్దు. ఇంటి గుట్టు బయటకు రానివ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మనం బాధని చెప్పుకుంటే మన ఎదురుగా ఓదారుస్తారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడుకొని స్నేహితులే కదా అని చెప్పి వారితో చెప్తాం, అలా ఇట్లా గొడవ అయిందిరా మాకు అని చెప్పి. అరే ఎందుకు గొడవ, ఎవరో ఒకరు సర్దుకుపోండిరా అని చెప్పేసి మన సలహా ఇస్తారు స్నేహితులు. కానీ అదే స్నేహితులు పక్కకు వెళ్ళి, అరే ఇద్దరి మధ్య గొడవ అయిందంట, వాడికి అంతే ఉండాలి, ఎందుకంటే నాకు మొన్న 1000 రూపాయలు అడిగితే లేవన్నాడురా
వాడు ఫ్యామిలీ ఇంకా నాశనం అవ్వాలని చెప్పి అనుకుంటాడనమాట. అదే స్నేహితుడు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క బలహీనతలు చెప్పవద్దు. ఈ వీక్నెస్లు పట్టుకున్నారంటే మిమ్మల్ని లైఫ్లో అసలు ఆడుకుంటారనే విషయం పక్కన పెడితే మిమ్మల్ని పలచన చేసి 10 మంది ముందు హేళన చేసే అవకాశం అయితే ఉంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 3 రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉందన్నమాట. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి భార్యాభర్తలకి, కానీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అర్ధనారీశ్వరకు పూజ చేసుకుంటూ ఉండండి. అర్ధనారీశ్వరికి పూజ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలన్నిటివి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. ప్రతి సోమవారం ఆవు నెత్తితో ఒక దీపం వెలిగించండి చాలు. భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకునే మనస్తత్వం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పటికైతే 3 రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరికొకరు సంప్రదించుకోండి. దానివల్ల మీకు కలుసుబాటు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సంతానపరంగా విషయానికి వస్తే సంతానపరంగా యోగకాలం అని నడుస్తుంది. పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. మీకు ఏదైతే ఇష్టమో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. గతంలో కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు మీ సంతానాన్ని ఇబ్బంది పెట్టిన ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్య లేకుండా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కనిపిస్తుందండి. కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది 3 రోజులైతే. ఇక వచ్చేసి విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అండి. ఇది 2వ గుడ్ న్యూస్ అనమాట వినబోతుంది. ఎందుకంటే విద్యార్థులకి ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయాయి కూడా. కొంతమందికి వీరికి ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి, లేదంటే మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్ వస్తాయన్నమాట. వీళ్ళు ఊహించని దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట సింహరాశి వారికి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క పిల్లలు ఉన్నా కానీ, సింహరాశి వారి యొక్క విద్యార్థుల రాశిపరంగా ఉన్న విద్యార్థులు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ని అయితే వింటారనమాట. చాలా హ్యాపీ న్యూస్ని వింటారు. మంచి ర్యాంక్, మంచి పర్సంటేజ్ వస్తుందన్నమాట. చాలా మంచి మార్కులతో పిల్లలు అయితే ఉత్తీర్ణత సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. కొన్ని చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నిటిని కూడా మీరు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది. ఇక సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకైతే 100కి 100% అయితే సంతాన యోగ భాగ్యం అయితే ఉందన్నమాట. కాకపోతే కొంచెం మీరు గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నంత సంతానం మీకు దక్కుతుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి కూడా గతంలో కొంచెం చిన్న సమస్యలు వచ్చాయి. మీకు ప్రతి సమస్యని కూడా దాటుకొని వచ్చారు, నిలబడ్డారు. కాకపోతే ఇప్పుడు కొంచెం 3 రోజులు కూడా కొంచెం చికాకులు, గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సర్దుకుపోవడం, ఒకరికి మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడడం, మరి ప్రేమ అంటే అదే కదా, ప్రేమలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకరు సర్దుకుంటే, ఒకరు బాగా కోపంగా బాగా ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయి అన్నమాట. లవర్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏదైనా కానీ ఒక కొత్త పనిని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాత పూజ చేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. గోమాతకు చక్కగా కాళ్ళకు పసుపు రాసి, నుదుట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు పచ్చి గడ్డిని తినిపించడం, క్యారెట్, బీట్రూట్, కీర ఇవన్నీ తినిపించడము, గోమాత సేవ చేసుకోవడము, ఇక గోమాతకి వెనక భాగాన్ని తాకడము. ఈ విధంగా గోమాతకు మీరు సేవించుకొని, పూజించుకొని మీరు కొత్త పనులు స్టార్ట్ చేయండి. మీకు చాలా మంచిగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో నిత్య దీపారాధన చేయండి. దీపారాధన చేసినప్పుడల్లా కూడా దీపంలో ఒక్కొక్క లవంగాన్ని కానీ, ఒక యాలుక్కని కానీ వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేయండి. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసి మాల తీసుకొని వెళ్ళడం, ఇక వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం, ఇవన్నీ కూడా మీకున్న జాతక దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయన్నమాట. చక్కగా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.
కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మీరు ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం డీప్గా వెళ్ళిపోతారు. ఏమైనా అయిపోతుందేమో అని, ఇది చేస్తే అది చేస్తే ఏమో, ఇది చేయొచ్చా చేయకూడదా అంటే పైకి గంభీరంగా సింహంలా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం కొంచెం భయాందోళనగానే ఉంటాయన్నమాట ఏదైనా ఒక పని చేసేటప్పుడు. కాబట్టి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఆలోచించడం వలన మొత్తం డిస్టర్బ్ అయిపోతారనమాట. నిద్ర పట్టకపోవడం, మానసిక సమస్యలు రావడం, కంగారు ఆతృత పెరిగిపోవడం, దీనివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. ఏది మనం ఆపేది ఏమీ ఉండదన్నమాట. కాబట్టి అలా జరగనివ్వడమే మంచిది. కాబట్టి దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం చేయొద్దు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులలో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే, ప్రయాణాలన్నిటివి అంతగా ఏముండవు. ఒక్కరోజు తగిలే అవకాశం ఉంది, అది కూడా బంధుమిత్రులను కలుస్తారు, అంతకు మించి ఇంకేది ఉండదు. బంధుమిత్రుల కలయిక మీకు మంచిగా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇక మీకు గురు అనుగ్రహం వల్ల అనుకున్న అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కాకపోతే మనుషులకి దూరంగా ఉండండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మానసికంగా ఎటువంటి ఒత్తిడులు పెట్టుకోవద్దనమాట. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అనుకున్న పనులన్నీ సకాలంలో జరిగిపోతాయి. కంగారేమీ పడవద్దు. ఈ 3 రోజులు కూడా మీకు అంతా కూడా సామరస్యంగా, సానుకూలంగా, సకాలంలో అన్నీ ముగుస్తాయి. కానీ వేటి గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడద్దు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వినాల్సిన 2 శుభవార్తలు ఏమిటో విన్నారు. మీరు 3 రోజులు ఏ విధంగా ఉండబోతుందని చెప్పి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు.